అందరికి రామ్రా. ఈరోజు వచ్చేసి చాలా రోజులైంది వీడియో తీయక. ఈరోజు వచ్చేసి మనం ఎగ్ ఫ్లిప్ ఆమ్లెట్ చేసుకున్నాం. అంటే బన్ లెక్క టైప్ ఉంటుంది ఎగ్ ఆమ్లెట్ అనేది. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇక మీకు వీడియోలో చూసుకోండి ఎట్లా ఉంటుందో. చలో ఫస్ట్ అయితే గుడ్లు అయితే నేను ఆల్రెడీ పలగొట్టేసిన, షేక్ చేసిన, చాలా షేక్ చేయాలి. ఇట్లా చేసిన కూడా ఆల్మోస్ట్. ఇప్పుడైతే గిన్నె అనేది పెట్టుకోవాలి. మనమైతే గిన్నె పెట్టేసుకొని తర్వాత లైటర్ ఆన్ చేసేసి వీడియో వేసేసుకోవాలి. ఓకే, ఎగ్ వైట్ అని రెండు మిక్స్ చేసి చాలా సేపు మస్తు షేప్ కొట్టాలి. ఇట్లా షేక్ చేసేసాలి మొత్తం వీడియోలో చూసినట్టు. ఆ షేక్ అయిన తర్వాత ఫస్ట్ పెనం పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అని వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోవద్దు, లైట్గా. మరి ఎక్కువ వేసుకున్నా కూడా వీడియో అంటే ఆమ్లెట్ అనేది అంత సరిగా రాదు వీడియోలో. చూసుకోండి, నేను కొంచెం లైట్గానే వేసుకోకూడదు. ఇక కొంచెం ఇంత సరిపోతే మస్తు అయిపోతుంది. ఇంత అయితే బయట కూడా మస్తు చల్లగా ఉంది గాయస్. మనమే చూసుకొని చేసేసుకోవాలి. ఫ్రీడమ్, ఆల్వేస్ ఫ్రీడమ్గా ఉండండి. చేసేది ఎట్లుందో అట్లా ఉంటుంది మా దగ్గర. మొత్తం క్రేజీ ఉంటుంది మన మొత్తం చూసుకొని మస్తు షేప్ షేక్ చేసినాం. ఇప్పుడైతే ఆయిల్ ఇట్లా పెట్టేసుకున్నాం. డైరెక్ట్ ఇట్లా వేసేసుకోవాలి, అంతే సింపుల్. చూసారు ఎట్లా వస్తుంది ఒకసారి. ఫ్లిప్ అయిపోద్ది మొత్తం ఆమ్లెట్. మొత్తం ఇట్లా పొంగినట్టు అవుతుంది బన్ లెక్క. తర్వాత కల్లా ఏం వేయద్దు ఎక్కువ, ఓన్లీ కారం, సాల్ట్ అంతే. ఏం మసాలా సీట్లు ఏం వేయదు గాయస్. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. వెదర్ కూడా మస్తు కూల్ ఉంది. ఇలాంటి టైంలో ఇది తింటే క్రేజీ ఉంటుంది. మనకి సెట్ అయిపోతుంది. సాల్ట్, ఓకే సాల్ట్. ఇది కారం, ధనాదన్ గుంటూరు కారం అంటారు. ఎట్లా వస్తుంది ఆమ్లెట్ అయితే క్రేజీ ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం కారం ఇట్లా వేసుకోవాలి. చూసుకుని వేసేసుకోవాలి. ఓకే, లైట్గా వేసేసుకున్నాం అనుకో సెట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి మనం. సాల్ట్ వేసుకొని టూ స్పూన్స్ సాల్ట్ అయిపోతుంది మొత్తం. ఓకేనా? ఇది వేసేటప్పుడు ఎక్కువ సిమ్లో పెట్టుకోవాలి మనం, గ్యాస్ అయినా సిమ్లో. ఓకేనా? చూద్దాం ఎంత టైం పడుతుందో. ఓకేనా గైస్, చూడండి మొత్తం వీడియో అయితే మొత్తం చూసేసి చెల్లి ఇప్పటి నుంచి మొత్తం చిల్లు ఉంటాయి వీడియోలో. అయితే కొంచెం గ్యాప్ వస్తుంది కొంచెం డ్యూటీ వల్ల. ఇప్పుడైతే చేసేద్దాం వీడియోలో అయితే కంటిన్యూగా. చూస్తున్నాం ఐడియాస్ రావట్లే ఏ కంటెంట్ ఇద్దాం అనేది. ఇప్పటి నుంచి అయితే క్లియర్గా డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటాం. ట్రై చేస్తాను, మ్యాక్సిమం అయితే చేస్తాను. అంటే 2 days కైనా ఒకటి పోస్ట్ చేస్తాను. చూడండి లాస్ట్కి అయితే మొత్తం చూపెట్టేస్తా. ఫ్లిప్ ఆమ్లెట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అయితే చూసుకోండి క్రేజీ వచ్చేసింది. అంటే బన్ టైప్ ఉంటుంది మొత్తం, బన్ టైప్ ఉంటుంది. అయితే టేస్ట్ అయితే ఎగ్దమ్ ఉంటుంది. దీంట్లో సాస్ వేసుకొని తింటే ఎగ్దమ్ ఉంటుంది. మన దగ్గర సాస్ కూడా ఉంది, చూసుకో. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది, చూసుకోరు. ఇట్లా ఫ్లిప్ ఆమ్లెట్ ఇట్లా రెడీ అయింది చూసుకోండి. క్రేజీ వచ్చింది అసలుకి. లైట్ ఇట్లా నిమ్మగా ఇట్లా పైన వండుకొని మా మమ్మీతో టేస్ట్ చేపిస్తా. చూద్దాం ఎట్లా ఉందా అంటే ట్రై చేద్దాం. మమ్మీ ఇది చూడు ఒకసారి, టేస్ట్ చేసి చెప్పు. ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. పట్టుకో టేస్ట్ చేసి చెప్పు. నిజంగా చాలా బాగుందా? చూసారు కదా ఎట్లుందో ఆమ్లెట్ అయితే క్రేజీ వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసేసండి, చాలా బాగుంటుంది. మంచిగా వెదర్ కూడా మస్తు కూల్ ఉంది. వర్షం పడుతుంది కదా, వెదర్ కూడా మస్తు ఉంది. నీకు ఎట్లా అనిపిస్తుంది మమ్మీ? టమాటో సాస్ వేసుకొని తింటే బాగుందంట నిజంగా, చాలా బాగుంది. ఇట్లా మీరు కూడా ట్రై చేసి మీ మమ్మీ కూడా తినిపోయింది ఒకసారి అయితే. చలో గాయస్, రైటా?
Woo!